హలో గాయ్స్, దిస్ ఈజ్ రితు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే మీకు జడబిళ్ళలు చూపిస్తానండి. ఇవొచ్చేసి ముందు వాటి మీద కొంచెం డిఫరెంట్ ఉంటాయన్నమాట. నాకు మేడం అంటే ఈ ఆర్డర్ ఇచ్చిన ఆవిడొచ్చేసి కొంచెం డిఫరెంట్‌గా కావాలన్నారు. సో, నేనైతే ఇగోండి ఇక్కడైతే పెద్ద జడబిళ్ళ చేసి చూపిస్తాననమాట. ఈ జడబిళ్ళకొచ్చేసి 5 రోస్ ఉంటాయన్నమాట. కుందన్స్ 5 రోస్ పెట్టాను. మిగతా అన్నిటికి కూడా వచ్చేసి నేను 3 రోస్ పెట్టాను. ఫస్ట్ వన్ అయితే ఇదండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 8కే బ్లూ కలర్ కుందన్స్ ఐ షేప్డ్ కుందన్ అనేది తీసుకుంటున్నాను. దీని సైజ్ వచ్చేసి 8కే అండి, పెద్దవన్నమాట. అండ్ ఇదంతా కూడా రౌండ్ షేప్‌లో నేను పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్పీడ్‌గా ఎందుకు పెడుతున్నానంటే స్లోగా పెట్టానంటే తెల్లారిపోద్దండి ఇంకన్నా, అందుకని చెప్పేసి 3x3 పెట్టేసి చూపిస్తున్నాననమాట మీకు. ఇగోండి ఇక్కడొచ్చేసి రౌండ్, ఒకవేళ మీకు రౌండ్ షేప్ రావట్లేదు అనుకోండి, మీరేం చేస్తారంటే ఒక పేపర్ మీద రౌండ్ షేప్‌లో గీసేసుకొని దానిపైన గమ్ అంటించేసి పెట్టేసుకోండి. మీకు ఈజీగా ఉంటది. అంటే నేను ఇక్కడొచ్చేసి మధ్యలో ఇలా ఎందుకు దగ్గరగా చేశానంటే మరీ పెద్దగా అయిపోతుందనమాట క్లిప్. అందుకని చెప్పేసి కొంచెం దగ్గరగా చేశాను. ఇలా చేస్తే 5 రౌండ్స్‌కి సరిపోద్దని చెప్పేసి. ఇప్పుడొచ్చేసి కుందన్ మీద నుండి గమ్ అనేది పెడతాననమాట. ఎందుకనేసి అంటే ఇగోండి ఇట్లాగా 3D షేప్‌లో చేయాలనుకుంటున్నాను. సో, పైన కూడా గమ్ అనేది మనం అలా పెట్టామనుకోండి సెక్యూర్‌గా ఉంటదనమాట. ఒక కిందనే పెట్టామనుకోండి గమ్ అనేది కొంచెం లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. కుందన్ అనేది కొంచెం లూజ్ అయ్యి అటు ఇటు కదలడం అట్లా అవుతుంటది. సో, నేను పైన కూడా కింద కూడా రెండిట్లో కూడా గమ్ అనేది పెట్టాను. ఇది చూడండి, ఇది కూడా నేను రౌండ్‌గా షేప్‌లో పెట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాననమాట. ఇక్కడి నుంచి 5 రోస్ వరకు మొత్తం అంతా కామనేనండి నేనిక్కడ చూపిస్తున్నది. సో, మీరు కూడా అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. మధ్య మధ్యలో సర్దుకోవాలండి. అండ్ ఇందులో వచ్చేసి వాడిన టూల్స్ అయితే మీకు చెప్పేస్తాను ఇక్కడే. ఎందుకంటే ఇక్కడ చేసేదంతా కూడా ఒకటే 5 రోస్ వరకు నేను మొత్తం ఒకలాగే చేస్తాననమాట. అండ్ ఇందులో నేను వాడే గమ్ ఏంటి అనేసంటే B7000 గమ్ అండి. B7000 కాదు, మీరు B6000 కూడా వాడొచ్చు. E8000 బి కాదు, E8000 కూడా మీరు వాడొచ్చు. కాకపోతే నాకైతే B7000 వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తది. ప్లస్ కాస్ట్ ఎఫెక్టివ్‌గా ఉంటదనమాట. అండ్ నేను వాడుతున్న షీట్ ఏంటి అనేసంటే ఓహెచ్‌పి షీట్ అండి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేసంటే ఏ బుక్ షాప్‌లో అయినా దొరుకుతాయండి. మీకు ఈజీగానే దొరికేస్తాయి. ఒక్కొక్క షీట్ రూ. 5 అట్లా పడతదనమాట బయటైతే. లేకపోతే మీరు నార్మల్‌గా కుందన్స్ తీసుకుంటారు కదా! ఏ వెండర్ దగ్గరైనా కుందన్స్ తీసుకుంటారు కదా! నేనైతే ఎవరి దగ్గర తీసుకుంటానో వాళ్ళ దగ్గరే ఈ ఓహెచ్‌పి షీట్ అయితే నేను తీసుకుంటున్నా అనమాట. అండ్ నేను డిస్క్రిప్షన్‌లో ఎవరి దగ్గర ఇవి దొరుకుతాయో వాళ్ళ నంబర్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు. ఓహెచ్‌పి షీట్ అనే కాదండి, వాళ్ళ దగ్గర కుందన్స్ కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. డీఐవైకి కావాల్సిన కుందన్స్ గానీ, లేకపోతే పెండెంట్స్ గానీ అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఆవిడ నేమ్ వచ్చేసి ప్రవీణ అండి. సో, మీరు కావాలనేసంటే ఆవిడకి వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. నేను మధ్యలో ఏం చేస్తున్నానంటే మీకు చూపిచ్చాను కదా! జర్కన్ స్టోన్ అండి, అది పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ దాని కిందొచ్చేసి ఏం పెట్టానంటే షుగర్ బీడ్ గమ్ అనేది కిందకి మొత్తం వెళ్ళిపోకుండా పైన నిల్చుంటుందని చెప్పేసి అట్లా పెట్టాను. అండ్ ఆల్రెడీ చూడండి నేనిక్కడ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ చేసుకొని పెట్టుకున్నా అనమాట ముందే. ఎందుకంటే అన్నీ ఒకేసారి చేసి చూపించాలంటే కష్టమండి. మనం గమ్ పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ డే అయినా వాటిని కదపకుండా వదిలేస్తే అవుతాయన్నమాట. సో, ఇక్కడొచ్చేసి నేను మీకు ఆహ్, కటింగ్ చూపిస్తున్నాను. నాకడుగుతారు కదా! "అక్క మీ ఫినిషింగ్ ఎందుకంత వస్తుంది? మీరు ఎలా కట్ చేస్తారో చూపించండి" అని అడుగుతారా? చూడండి, నేను కటింగ్ అనేది ఇట్లా చేస్తా అనమాట. అంటే నేను వాడే సిజర్ వచ్చేసి ఐబ్రో సిజర్ అండి. ఐబ్రోస్ కట్ చేసుకుంటారు కదా! దానికి వాడే సిజర్ అనమాట. చాలా షార్ప్‌గా ఉంది, బావుంది అని చెప్పేసి నేను ఈ మేకింగ్‌కయితే పెట్టేసానండి సిజర్‌ని. అండ్ ఇది చూడండి, నేనెలా కట్ చేస్తున్నానో చూడండి. నేను లోపల నుంచి బయటకి కట్ చేస్తున్నాననమాట. అండ్ కటింగ్ అయితే ఈజీ ఏం కాదండి. ఒక్కోసారి చెయ్యి కూడా కట్ చేసేసుకుంటూ ఉంటాను నేనైతే. సో, మీరు కూడా ఇలా షార్ప్‌గా ఉన్న సిజర్స్ బ్లంట్‌గాను కాకుండా ఇలా షార్ప్ వచ్చేసి ఆహ్, అండ్ పైన ఎడ్జెస్ ఉంటాయి కదా! ఎడ్జెస్ వచ్చేసి కూడా షార్ప్‌గా, థిన్‌గా ఉండేవి తీసుకుంటే మీకు కటింగ్ అనేది బావుంటదనమాట. చూడండి నేనైతే ఎలా కట్ చేస్తున్నానో. అండ్ ఇక్కడైతే మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంతలాగా కట్ చేసుకున్న తర్వాత మనం అగరబత్తీతో కాలిస్తే అప్పుడు సెట్ అవుతదండి. మనకి చాలా నీట్‌గా వస్తదనమాట ఫినిషింగ్. అండ్ ఇక్కడితో అయితే అయిపోలేదండి. నేను మళ్ళీ తర్వాత కూడా చూపిస్తా ఏం చేయాలి అని చెప్పేసి.
ఇలాగా నా దగ్గరున్న ఫ్లవర్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకున్నానండి. ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాననమాట. ఇవొచ్చేసి జడబిళ్ళలని చెప్పాను గానీ, నాకు కస్టమర్ ఏమి అడిగారంటే, నాకు హుక్స్‌లా వద్దండి. నాకు ఎలిగేటర్ క్లిప్ కావాలి. ఎలిగేటర్ క్లిప్‌లా పెట్టండి అని చెప్పారనమాట. నా దగ్గరున్న ఎలిగేటర్ క్లిప్ ఏమైందనేసంటే, ఈ పువ్వు కంటే కొంచెం పెద్దగా ఉందనమాట. అలా పెద్దగా ఉన్నదానికి నేనేం చేస్తున్నాననేసంటే, ఇగోండి వెనకాతల అయితే ఇలా దీనికి అంటించేసుకొని ఎలిగేటర్ క్లిప్ అనేది దీని మీద పెట్టేసుకుంటున్నాను. ఇగోండి చెప్పాను కదా! ఎలిగేటర్ క్లిప్ కొంచెం పెద్దదయింది అని జెప్పేసి. అలా వదిలేయలేము కదా! మనం ఇవి క్లిప్స్‌లా కాకుండా జడబిళ్ళలా వాడుతున్నాం కాబట్టి, నేను ఈ ఎడ్జెస్‌కి కూడా గమ్ అనేది అంటించేసుకొని, అక్కడ నేను 6K ఐ షేప్ కుందన్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇగోండి ఫ్లవర్‌కి 8K వాడాం గదా! ఇప్పుడు ఎడ్జెస్‌కొచ్చేసి 6K అనేది పెట్టేసుకుంటున్నాము. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటున్నాను. అండ్ దీని పక్కన కూడా కొంచెం మనకి గోల్డ్ కలర్‌లో కనిపిస్తుంది కదా! నాకైతే అలా బాలేదు అని చెప్పేసి షుగర్ బీడ్ అయితే ఇటు సైడు, అటు సైడు కూడా షుగర్ బీడ్స్‌తోని మేనేజ్ చేశా అనమాట. మీకు ఒకవేళ ఎక్కువ ప్లేస్ ఉండిపోయింది అనేసంటే మీరు జర్కన్ స్టోన్ పెట్టుకోవచ్చండి. బ్లూ కలర్ జర్కన్ స్టోన్ పెట్టొచ్చు. నాకక్కడ అంత ప్లేస్ లేదు. సో, నేనైతే షుగర్ బీడ్ అనేది పెట్టేశాను. వీడియో అయితే అది క్యాప్చర్ అవ్వలేదండి. నేను మర్చిపోయాను చేయడం. అండ్ ఈ పెద్ద ఫ్లవర్ ఉంది కదా! నేను కొంచెం ఆ టైంకి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చాననమాట. సో, అప్పటికి బాగా అంటుకుంది. ఇప్పుడు నేనేం చేశానంటే, ఇగోండి ఈ బాల్ చైన్ ఉంది చూసారా? బాల్ చైన్ అనేది పెట్టేసుకుంటున్నా అనమాట దీనికి. ఒక్కొక్కటి ఒక్కొక్క లెంత్ అనమాట. ఇప్పుడు మనం ఈ బాల్స్ ఒక 1 మీటర్ 1 మీటర్ కాదనుకోండి. సపోజ్‌కి చెప్తున్నాను. ఒక 10 బాల్స్ ఉన్న చైన్ తీసుకున్నామనుకోండి. నెక్స్ట్ చైన్ వచ్చేసి 7 బాల్స్ ఉన్నది తీసుకోండి. తర్వాతొచ్చేసి 3, 3, 3, 3 అలా తగ్గించుకుంటూ వెళ్ళాలనమాట. అంటే మీకు ఒక అంచనాకు చెప్పానండి. మీకు ఎంత లెంత్‌లో తీసుకుంటే బావుంటుంది అని జెప్పేసి. సో, ఇక్కడైతే గమ్ పెట్టేసుకొని బాల్ చైన్ అనేది అంటించేసుకుంటున్నామనమాట. అండ్ నేను దీనికి కూడా ఎలిగేటర్ క్లిప్ అనేది పెట్టేసుకున్నాను. ఇగోండి మొత్తానికైతే ఇట్లా ఉన్నాయండి. మనకైతే ఇలా వచ్చాయన్నమాట. ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇవైతే కస్టమర్‌కి చాలా నచ్చాయండి. అండ్ ఈ బాల్ చైన్ ఉంది కదా! అదొచ్చేసి నా ఐడియా అనమాట. ఎందుకంటే ఇలాగ నార్మల్‌గా క్లిప్‌లాగా కూడా పెట్టుకొని ఎళ్ళిపోవచ్చు అని జెప్పేసి నేను ఆవిడకి పర్మిషన్ అడిగాను. ఇలా పెడతానండి మీకు ఓకేనా? నేను దానికి చార్జ్ చేయను అని జెప్పేసి. సో, ఆవిడైతే ఓకే అన్నారు. ఇలా అయితే రెడీ చేసేసాననమాట. దీనికి కావాల్సిన ఏం మెటీరియల్ కావాలో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నానండి. మీరు అక్కడికెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇవి నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! అలాగే కామెంట్ సెక్షన్‌కెళ్ళేసి ఒక్క కామెంట్ డార్క్ బ్లూ అండ్ లైట్ బ్లూలో ఒక లవ్ సింబల్ అయితే పెట్టేయండి. అండ్ నైస్ అనో, గుడ్ అనో ఏదో ఒకటి పెట్టడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి గైస్. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! ఇంతలా అడుగుతున్నాను. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్.